సామూహిక అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిలను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెల 25న మురకంబట్టు నగరవనం పార్క్లో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 వ్యక్తులు దాడి చేసి వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకొని గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు 3 ప్రత్యేక మేరకు బృందాలు ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. తాజాగా అందిన సమాచారం ఆధారంగా చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగా అరుగుల సమీపంలో నిందితులను ఈరోజు అరెస్ట్ చేశారు. మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1 టౌన్ సీఐ మహేశ్వర్, రూరల్ సీఐ శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు ఊరేగించారు. ఈ సందర్భంగా వారిని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అలా ఈ 3 నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే స్థానికులు పెద్ద ఎత్తున నిలబడి వారిని చూశారు. పెనుమూరు ప్రాంతం నగరపాలకుల్లో వాళ్ళ కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటా దగ్గరికి వెళ్తాడు. వాడి ఇంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు 3 వచ్చారు. వీళ్ళు 3ని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టినాం.